హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణీస్ ఛానల్. వీకెండ్ కదా ఏం చేద్దామని ఆలోచిస్తుంటే చికెన్ బిర్యానీ చేసుకోవాలనిపించింది. దమ్ బిర్యానీకి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని దానిలో పెరుగు, ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి బాగా కలిపేసి ఒక 30 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే వాటర్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. దేనికి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ దానిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే బాయిల్ అయిన వాటర్లో మనం బిర్యానీ మసాలాలన్నీ బాయిల్ అయిన వాటర్లో వేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అండ్ అలాగే కల్లుప్పు కూడా మనం ఉడుకుతున్న వాటర్లో వేసుకొని కొంచెం కేవరా వాటర్ అనేది పోయాలి. అది ఓన్లీ బిర్యానీ ఫ్లేవర్ కోసం అండి, అది కూడా కొంచెమే వేసుకోవాలి. అలా మొత్తం తిప్పేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టేసిన తర్వాత ఆ బిర్యానీ మసాలాలన్నీ అట్లా ఉడికిపోతూ ఉంటాయి అన్నమాట. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత అలాగ మనం రైస్ అనేది వేసుకోవాలి. వేసుకొని 70% ఉడికించుకోవాలి. జస్ట్ ఓన్లీ 70% మాత్రమే. అండ్ నెక్స్ట్ వేరే దానిలో మనం ఆయిల్ పోసుకొని అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ మళ్ళీ వేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి కూడా మనం స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో పీసెస్ని అవి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. టొమాటోస్ని అవి కూడా వేసుకొని కొంచెం అది కూడా ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. మసాలా మొత్తం ఇలా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దానిలో వేసి జాగ్రత్తగా తిప్పుకోవాలి. మసాలా మొత్తం ముక్కకు పట్టేలాగా మనం తిప్పుకుంటూ ఉంటే ఇంకా అలా వస్తుంది. ముక్క ఉడికించేంత వరకు ఉంచి అలా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ అలాగే గరం మసాలా, చికెన్ మసాలా అండ్ అలాగే ధనియాల పొడి, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకొని అండ్ నెక్స్ట్ మనం ఉడికించుకున్న రైస్ని 70% ఉడికించుకోవాలండి. 70% ఉడికించుకొని వేసుకొని దానిలో మనం కొంచెం బిర్యానీ ఫ్లేవర్ అండ్ అలాగే కేవరా వాటర్ దేనికి అంటే కొంచెం బిర్యానీ స్మెల్ రావడానికి. అండ్ అలాగే కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకుంటాం. రోజ్ వాటర్ ఎందుకు అంటే అన్నం అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకే రోజ్ వాటర్ యూస్ చేస్తారు. అండ్ అలాగే మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా మంచిగా గార్నిష్ చేసుకోవాలి. పైన గార్నిష్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా చిన్న చిన్నగా కట్ చేసుకొని అలా పైన అలా జల్లుకుంటూ ఉంటే మంచి స్మెల్, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. అండ్ అలాగే కొంచెం సేపు అలా ఉంచి మనం మూత పెట్టుకోవాలి. దమ్ బిర్యానీ కాబట్టి 70% అన్నం ఉడికింది, ఇంకా మనకి 30% ఉడకాలి కాబట్టి మనం ఏదైనా బరువు పైన పెట్టుకోవాలి. సో ఇంకా బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. 15 minutes తర్వాత ఓపెన్ చేసుకొని కలుపుకొని తినేయడమే.